2000 ఇయర్‌లోని 'క్రిస్టియన్ బేల్' నుండి 'అమెరికన్ సైకో' మంచి వియర్డ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా చాలా మందిని మెప్పించింది. ఆ తర్వాత 'బ్యాట్‌మ్యాన్ బిగిన్స్‌కి' ముందుగా 2004లోని అతను మరొక సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ 'బ్రాడ్ ఆండర్సన్' డైరెక్షన్‌లోని నటించారు. ఆ ఫిల్మే 'ద మెషినిస్ట్'. చాలా మందికి ఆ ఇయర్‌లో కన్‌ఫ్యూజ్ చేసింది. దాంతో పాటు ఎండింగ్ క్లియర్‌గా అర్థం కాలేదు. స్టిల్ చాలా మందికి ఈ ఫిల్మ్ కంప్లీట్‌గా అర్థం కాలేదు. అందువల్లనే ఈ ఫిల్మ్ యొక్క ఫుల్ స్టోరీని ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఇంకా ఈ ఫిల్మ్‌ని చూడనట్టయితే మాత్రం చాలా మంచి వియర్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్‌ని మిస్ అయినట్టే. వెంటనే వెళ్లి ఈ ఫిల్మ్‌ని చూడండి. మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఒక పర్ఫెక్ట్ ఇన్సేన్ మాస్టర్ పీస్. ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు క్లియర్‌గా ఈ ఫిల్మ్ మీద క్లారిటీ అయితే వస్తుంది. ఫిల్మ్ చూడకుండా మాత్రం ఈ వీడియోని చూడకండి. ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ని మిస్ అవుతారు. మెయిన్‌లీ క్రిస్టియన్ బేల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం టాప్ నాచ్ ఇన్సేన్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం చాలా వెయిట్ లాస్ అయ్యారు. క్రిస్టియన్ బేల్ కి వెయిట్ లాస్ అవడం, వెయిట్ పెరగడం అంతా ఈజీయే. అతని కెరీర్ లో ఎన్నో సార్లు ఇలాంటి అల్టిమేట్ పర్ఫార్మెన్సెస్ ని అందించారు. సో ఫిల్మ్ చూడని వాళ్ళకి బిగ్ స్పాయిలర్ అలర్ట్. ఇక ఫిల్మ్ యొక్క స్టోరీలోకి వెళ్తే, ఫిలింలోని మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ పేరు రెజ్నిక్ ట్రివర్. స్టార్టింగ్ సీన్ లో ఎవరినో చంపేసి కార్పెట్ లో కప్పుతూ ఉంటాడు. అప్పుడే మనకి ఫిలిం యొక్క టైటిల్ కార్డ్ పడుతుంది, ద మెషినిస్ట్ అని. స్టార్టింగ్ సీన్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి బీచ్ లో పడేద్దాం అనుకున్న టైంలోకి అక్కడికి ఇంకొకరు వచ్చి హూ ఆర్ యూ అని అంటారు. కరెక్ట్ గా ఆ డెడ్ బాడీ కూడా బయటికి వచ్చేస్తుంది. ఆ సీన్ అంతా కూడా కట్ అయ్యి తను మళ్ళీ తన రూమ్ లోనే ఉంటాడు. అసలు ట్రివర్ చంపింది ఎవరిని, దాంతోపాటు ఎందుకు అతను ఇంత సన్నగా ఉన్నాడు, దాంతోపాటు మళ్ళీ తిరిగి రూమ్ లో ఏం చేస్తున్నాడు అనేది తెలియాలంటే ముందుగా ఇతని గురించి మనకి తెలియాలి. ఇతను మిషనిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. డైలీ నైట్ పడుకోకుండా మిడ్ నైట్ 1:30కి ఎయిర్పోర్ట్ లో అయితే మాత్రం కాఫీ తాగడానికి డైలీ వెళ్తుంటాడు. దాంతోపాటు ట్రివర్ కి ఒక కాల్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆమె పేరు స్టీవీ. అందరి కస్టమర్స్ కన్నా ట్రివర్ తోటే ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది. అయితే ఆమె ఒక మాట ఉంటుంది, ఇఫ్ యు ఆర్ థిన్నర్ దెన్ యూ వుడెంట్ ఎగ్జిస్ట్ అని. అంటే ట్రివర్ ముందుగా లావుగానే ఉండేవాడు. తను ఇంత సన్నగా అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నైట్ టైమ్స్ నిద్రపోడు. కావాలని కాదు, అతనికి ఇన్సోమ్నియా జబ్బుంది. చాలా టైమ్స్ మనకి కూడా నిద్ర సరిగ్గా రాదు నైట్ టైమ్స్ లో, కానీ ఈ ఇన్సోమ్నియా పేషెంట్స్ కి అయితే మాత్రం అస్సలు ఎక్కువగా నిద్రే రాదు. అయితే సేమ్ ఈ స్టీవీ చెప్పిన డైలాగ్ నే ఎయిర్పోర్ట్ లో ఉన్న మేరీ కూడా చెప్తుంది. మేరీ డైలీ తిను ఎయిర్పోర్ట్ లో కాఫీ తాగడానికి వెళ్ళిన దగ్గర ఉండే ఆమె. ఇఫ్ యు ఆర్ థిన్నర్ దెన్ యూ వుడెంట్ ఎగ్జిస్ట్ అని. అంటే ఇన్సోమ్నియా వల్ల తను లావుగా ఉండేవాడు, అలా వీక్ అయిపోయి సన్నమయ్యాడు. ఒకవేళ నిజంగా స్టార్టింగ్ నుండి తను సన్నంగా ఉంటే ఈ ఇన్సోమ్నియా వల్ల అయితే మాత్రం పూర్తిగా అతను మాయమైపోయేవాడు అని చెప్పి ఒక సిల్లీ జోక్ నైతే మాత్రం అంటుంది స్టీవీ. అసలు ఇన్సోమ్నియా ఇతనికి ఎలా వచ్చింది అనే డౌట్ కూడా మీకు రావచ్చు. యాక్చువల్లీ తిను డైలీ నైట్ టైం అయితే ఆ ఎయిర్పోర్ట్ లోని కాఫీ తాగి ఇంటికి వచ్చిన తర్వాత తన బాత్రూమ్ ని క్లీన్ చేసుకునే టైంకే తను నైట్ అంతా కూడా పడుకోకుండా మార్నింగ్ అయిపోతూ ఉంటుంది. ట్రివర్ స్టీవీతో చెప్తాడు, నేను 1 ఇయర్ నుండి నిద్రపోవడం లేదని. నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. నార్మల్ గా మనం 1 or 2 డేస్ పడుకోకపోతేనే కళ్ళు లోపలికి వెళ్ళిపోయి బాడీ వేడి చేస్తుంది. అలాంటిది 1 ఇయర్ పైగా పడుకోలేదంటే ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించలేం. డైలీ తన బరువు తగ్గడాన్ని అయితే మాత్రం ట్రివర్ నోట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా చాలా క్రిటికల్ గా ఉంటుంది. అయితే తను పనిచేసే దగ్గర ఇన్ఛార్జ్ గా ఉండే టక్కర్ బాస్ పిలుస్తున్నాడని పిలుస్తాడు. అయితే బాస్ అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇంత సన్నంగా అయిపోయావు, అసలు నీకు ఏమైంది, డాక్టర్స్ ని పిలవమంటావా అని అంటాడు. దాంతోపాటు నువ్వు డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసుకుంటున్నావా అని కూడా అంటాడు. అయితే ట్రివర్ కి కొంత కోపం వచ్చి బయటికి వచ్చేస్తాడు. ఎందుకంటే వీటి గురించి డిస్కస్ చేయడం తనకి పెద్దగా ఇష్టం ఉండదు. ఆ టైంలో తను పడుకుందామనే టైంలోని పక్కన ఒక పర్సన్ మాట్లాడడం వింటాడు. ట్రివర్ ఎప్పుడు పడుకుందాం అనుకున్నా కూడా పడుకోవడానికి అసలు అవ్వదు. అయితే ఆ మాట్లాడిన పర్సన్ పేరు ఐవాన్ అని చెప్తాడు. దాంతోపాటు రైనాల్డ్స్ కి బదులుగా నేను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చా అని కూడా చెప్తాడు. రైనాల్డ్స్ కూడా ట్రివర్ కి ఫ్రెండే. అయితే ఒకరోజు తను వర్క్ చేస్తున్న టైంలోని మిల్లర్ కొంత హెల్ప్ అని పిలుస్తాడు. అయితే ట్రివర్ మిల్లర్ కి హెల్ప్ చేస్తూ ఉండగా ఐవాన్ ని చూస్తాడు. ఐవాన్ తనని చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడాన్ని చూసి కొంత షాక్ అయ్యి బ్యాక్ కి వెళ్లి అనుకోకుండా ఆ మెషిన్ బటన్ ని ఆన్ చేస్తాడు. దాంతోపాటు అక్కడ మిల్లర్ చేయి అయితే మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. సో తన వల్లే ఇది జరిగింది, దాంతోపాటు ఐవాన్ దీనికి కారణమని చాలా వరకు కంగారు పడిపోతాడు. అయితే ఇంటికి వచ్చి చూసిన తర్వాత తన ఫ్రిడ్జ్ మీద అయితే మాత్రం పేపర్ మీద ఒక డయాగ్రామ్, దాంతోపాటు ఫిల్ చేయని లెటర్స్ తో పాటు చివరిగా ఈఆర్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అయితే తన రూమ్ లో తను కాకుండా ఇంకెవరైనా ఉన్నారనే డౌట్ తోటి తన హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్లి రెంట్ పే చేస్తూ అడుగుతాడు ట్రివర్. నువ్వు కాకుండా నీ రూమ్ లోకి ఇంకెవరు వస్తారని చెప్పి ఓనర్ తెలియనట్టే చెప్తుంది. అయితే ఇక్కడ మిల్లర్ చేయి మిషన్ లోని డ్యామేజ్ అవడానికి కారణం ట్రెవరే కాబట్టి అసలు ఎలా జరిగిందో క్లియర్ గా అడుగుతారు. అయితే ట్రెవర్ నిజం చెప్పేస్తాడు. తను ఐవాన్ వల్ల డిస్ట్రాక్ట్ అయ్యి అనుకోకుండా బటన్ ని ప్రెస్ చేసా, నా తప్పే అని చెప్తాడు. అయితే ఐవాన్ అనేవారు ఎవరు కూడా ఇక్కడ వర్క్ చేయడం లేదని చెప్పి బాస్ అంటాడు. రైనాల్డ్స్ తనకి తానుగానే వర్క్ చేస్తున్నాడు, వెళ్ళి చూడు అని అంటాడు. వెంటనే ట్రెవర్ చాలా షాక్ అయిపోతాడు. అయినా వాళ్ళు ట్రివర్ ని పెద్దగా ఏమనరు. ఎందుకంటే ట్రివర్ లావుగా ఉన్నప్పటి నుండి 1 ఇయరే కాదు, చాలా కాలం నుండి మెషినిస్ట్ గా ఇక్కడే వర్క్ చేస్తాడు కాబట్టి అతని గురించి అందరికీ తెలుసు. తను సన్నంగా అయిపోయి ఇన్సోమ్నియా వల్ల అయితే మాత్రం ఏదో కొంత
తన హెల్త్ పాడైందని మాత్రం చాలా మంది అపార్థం చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే తనని చూసి భయపడతారు, తనని పూర్తిగా పక్కన పెట్టేస్తారు కూడా. అయితే డైలీలానే ఈసారి కూడా తను ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు, మేరీని మీట్ అవుతాడు. అయితే మదర్స్ డే రాబోతుంది. ట్రెవర్ కి మదర్ గానీ ఫ్యామిలీ గానీ ఎవరు కూడా లేరు. అయితే మేరీ తన బాబుతో బయటికి వెళ్ళబోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని చెప్పి ట్రెవర్ కి అడుగుతుంది. అయితే ట్రెవర్ ఓకే అంటాడు. ఇటుపక్క ట్రెవర్‌ని అందరూ కూడా పని నుండి మానే, నువ్వు ఇక్కడ ఉండడం ఎవరికీ కూడా ఇష్టం లేదని చెప్పి తన తోటి వర్కర్స్ అయితే మాత్రం ట్రెవర్ తోటి అంటారు. అయితే ట్రెవర్ బయటికి వస్తుండగా మళ్ళీ ఐవాన్‌ని చూస్తాడు. వెంటనే ఐవాన్‌ని ఫాలో అవుతాడు. మనం మాట్లాడాలని చెప్పి ఐవాన్ తోటి అంటాడు. అయితే నన్ను ఫాలో అవ్వని చెప్పి ఐవాన్ ఒక బార్‌లో ఆపి ఇద్దరు కూడా మాట్లాడతారు. నువ్వు వర్క్ చేస్తున్నట్టు అక్కడ ఎవరికీ కూడా తెలీదు. అసలు నిజంగా నువ్వు ఉన్నావా అంటే వాళ్ళందరూ కూడా జోక్ చేస్తున్నారని చెప్పి ఐవాన్ సిల్లీగా నవ్వి వెళ్ళిపోతాడు. అయితే తన పర్స్‌ని అక్కడ వదిలేస్తే తను ఆ పర్స్‌లో ఉన్న ఫోటోని తీసుకుంటాడు. ఆ పర్స్‌లో ఉన్న ఫోటోలోని రేనాల్డ్స్ తోటి ఐవాన్ ఫిషింగ్ చేసి దిగుతున్న ఫోటో ఉంటుంది. అయితే రేనాల్డ్స్ నా దగ్గర ప్రూఫ్ ఉందని ఫోన్ చేసి చెప్తాడు ట్రెవర్. అంటే రేనాల్డ్స్, ఐవాన్ వీళ్ళందరూ కూడా కలిసి తనని బుక్ చేశారని అనుకుంటాడు ట్రెవర్. అయితే ఫ్రిడ్జ్ మీద ఉన్న డయాగ్రామ్ ని ఇంకొద్దిగా రాసి మళ్ళీ ఎవరో వదిలేస్తారు. తన రూమ్ లో ఎవరు ఇలా చేస్తున్నారో ట్రెవర్ కి అర్థం కాదు. స్టీవీని పిలిచి మొత్తం కూడా చెప్తాడు. రీసెంట్ గా నా వల్ల ఒక యాక్సిడెంట్ జరిగింది, దాంతోపాటు నా రూమ్ లో ఇలా జరుగుతుంది, అసలు వీటికి కారణం ఏంటి అని చెప్పి స్టీవీతో చెప్తాడు ట్రెవర్. స్టీవీ అనేది ఏంటంటే ఆ యాక్సిడెంట్ ని నువ్వు సీరియస్ గా తీసుకున్నావు, దాంతోపాటు నీకు ఇన్సోమ్నియా జబ్బు ఉంది, దానివల్ల నువ్వు ఎక్కువగా స్ట్రగుల్ అవ్వకుండా ఈ విషయాన్ని నార్మల్ గా వదిలే అని చెప్పి అంటుంది. ఆ తర్వాత మేరీ అండ్ వాళ్ళ బాబుతో కలిసి మదర్స్ డే నా ట్రెవర్ బయటకు వెళ్తాడు. అయితే మేరీని తన బాబుని పెట్టి ఒక ఫోటో తీస్తాడు. మేరీకి సడన్ గా ఫోన్ కాల్ వచ్చి పక్కకు వెళ్తుంది. అయితే తన బాబుతో కలిసి ట్రెవర్ రూట్ 666 అనే ఒక హెల్ రైడ్ లోకి తీసుకువెళ్తాడు. అందులోని ట్రెవర్ కి భయపెట్టేలాంటివి హారిఫైయింగ్ గా ఉంటాయి. అయితే ఈ బాబు ఏకంగా స్ప్రో కోల్పోతాడు. అయితే మేరీ అంటుంది తను అప్పుడప్పుడు ఇలా స్ప్రో కోల్పోతూ ఉంటాడు, నీకు ముందుగానే చెప్పుండాల్సిందని అంటుంది. మేరీ ఇంటికి వెళ్ళేసరికి నైట్ 1:30 అయిపోతుంది. ఎప్పుడు కూడా తను మేరీని మీట్ అయ్యే టైం 1:30 అవుతుంది. ఫిలింలో ఈ సీన్స్ హర్రర్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే వైన్ అయిపోయిందని కిచెన్ లోకి వెళ్తాడు ట్రెవర్. అక్కడ మదర్స్ డే అని రాసి ఉంటుంది. అందులోని ఈఆర్ అనే లెటర్స్ అయితే సేమ్ తన ఫ్రిడ్జ్ లో రాసున్న ఈఆర్ హ్యాండ్ రైటింగ్ కి సిమిలర్ గా ఉంటుంది. మదర్ అని రాసి చూస్తాడు. ఫిల్ అయ్యి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. వాళ్ళ మామ్ గుర్తుకొచ్చి ఓల్డ్ ఫోటో చూస్తే సేమ్ మేరీకి వాళ్ళ బాబుని తీసిన ప్లేస్ లోనే వాళ్ళ మామ్ తో తను తీసుకున్న ఫోటో అయితే ఆ ఆల్బమ్ లో ఉంటుంది. తిరిగి వర్క్ దగ్గరికి మళ్ళీ మిల్లర్ వస్తాడు. జరిగిన దానికి సారీ అని చెప్తాడు. మిల్లర్ వెళ్ళగానే ట్రెవర్ కూడా మెషిన్ అనుకోకుండా ఎవరో ఆన్ చేస్తే తన హ్యాండ్ పోయే పరిస్థితి వస్తుంది. అక్కడ ఉన్నవారికి ట్రెవర్ అంటే ఇష్టం ఉండదు. సో ఎవరో కావాలని ఇది చేశారని ట్రెవర్ అనుకుంటాడు. అందరి మీద కోపడతాడు. అయితే టక్కర్ వచ్చి నిన్ను జాబ్ నుండి తీసేస్తున్నా అని అంటాడు. ఆ తర్వాత తన రూమ్ లోకి తన హౌస్ ఓనర్ వస్తుంది. నీ రూమ్ నుండి ఏదో లీక్ అయ్యి నా రూమ్ వరకు వస్తుంది, చెక్ చేయమని అంటుంది. అయితే ట్రెవర్ ఆమెని చూడనివ్వకుండా ఆమెని తన రూమ్ కి పంపించేసి ఈసారి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగా కాల్ చేయని అంటాడు. ఫ్రిడ్జ్ నుండి బ్లడ్ వస్తుంది. దాంతోపాటు ఆ పేపర్ మీద ఐఎల్ అని రాసి ఉంటుంది. ILER అని రాసి ఉంటే సో దీని అర్థం మదర్ కాదని ML పెట్టి చూస్తాడు. మిల్లర్ అని మ్యాచ్ అవుతుంది. సో మిల్లరే కావాలని దీన్ని రివెంజ్ గా తీసుకున్నాడని చెప్పి ట్రెవర్ అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి కోపం అవుతాడు మిల్లర్ మీద. అయితే మిల్లర్ తనని కొట్టి బయటికి పంపించేస్తాడు. బయటికి రాగానే ఐవాన్ని చూస్తాడు ట్రెవర్. తనని ఫాలో అవుతాడు కూడా. తన బండి ట్రబుల్ ఇచ్చిన తర్వాత తను బండితో తనని ఫాలో అవ్వలేకపోతాడు. ఐవాన్ మిస్ అయిపోతాడు. కానీ తన బండి నెంబర్ ని మాత్రం నోట్ చేసుకుని ఉంటాడు ట్రెవర్. ఎలా అయినా ఈసారి ఐవాన్ని పట్టుకుందామని అనుకుంటాడు. కానీ బండి నెంబర్తో అయితే మాత్రం డీటెయిల్స్ ఇవ్వకూడదు, అది లీగల్ గా కుదరదని చెప్పి మాత్రం కంపెనీ వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు. అదేంటంటే కావాలని ఒక కార్ కింద పడిపోయి ఈ కార్ వాడే యాక్సిడెంట్ చేశాడని చెప్పి ఈ నెంబర్ మీద అయితే మాత్రం పోలీస్ కేసు పెడతాడు ట్రెవర్. ఐవాన్ కార్ నెంబర్ అనుకుని పోలీసులకి ఇస్తాడు. అయితే అక్కడికి ఆఫీసర్ వచ్చి ఆ నెంబర్ నీ పేరు మీదే ఉందని చెప్పి అడుగుతాడు. వెంటనే ట్రెవర్ కి ఏదో డౌట్ వచ్చి పారిపోతాడు. 1 year ముందుగా ఆ కార్ డ్యామేజ్ అయింది, నీ పేరు మీదే ఉందని కూడా ఆఫీసర్ చెప్తాడు. అయితే వాళ్ళ నుండి తప్పించుకొని సబ్వే డ్రైనేజ్ నుండి తప్పించుకుని స్టీవీ ఇంటికి వెళ్ళిపోతాడు ట్రెవర్. స్టీవీకి ట్రెవర్ అంటే ఇష్టం, అన్ని విధాలుగా సాయం చేసి హెల్ప్ చేస్తుంది. అయితే అక్కడ ఒక ఫ్రేమ్ లోని రేనాల్డ్స్, ఐవాన్ కలిసి దిగిన ఫోటోని చూస్తాడు. స్టీవీకి ఎక్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ట్రెవర్ కి తెలుసు. సో స్టీవీతో తను ఇలా ఉన్నందుకు తన ఎక్స్ ఐవాన్ ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటున్నాడని చెప్పి ట్రెవర్ కోపపడతాడు. అయితే ఆ ఫోటోలో ఉన్నది నువ్వే అని చెప్పి స్టీవీ అంటుంది. అయినా ట్రెవర్ వినకుండా తన మీద కోప్పడి మీ అందరూ కలిసి కావాలని నన్ను ఈ ట్రాప్ లో ఇరికించారని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అయితే అక్కడ మేరీ ఉండదు. తను మేరీని మీట్ అయ్యే ప్రతిసారి 1:30 AM అని ఉంటుంది. కానీ ఈసారి టైం అలా ఉండదు. దాంతోపాటు ఎయిర్పోర్ట్ లో క్రౌడెడ్ గా ఉంటుంది. అలానే అక్కడ మేరీ ఉండదు. నువ్వు డైలీ వచ్చి నాతోటే మాట్లాడుతున్నావు అని అక్కడ ఆమె చెప్తుంది. ట్రెవర్కి ఇలా సడన్ ట్విస్టులు చూసి అసలు ఏమీ అర్థం కాదు. ఎంత పెద్ద ట్రాప్ లో ఎవరో నన్ను ఇరికిస్తున్నారనే భయంతో ఉంటాడు. వెంటనే పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్తే మళ్ళీ ఐవాన్ని చూస్తాడు. ఐవాన్ తో పాటు మేరీ వాళ్ళ బాబు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ట్రెవర్ ఉన్న అపార్ట్మెంట్ కి వెళ్తారు. సో ట్రెవర్ తన రూమ్ లోకి వెళ్లి చూస్తే ఐవాన్ నైఫ్ తో ఉంటాడు. మేరీ వాళ్ళ బాబు ఎక్కడా అని అడిగితే ఆ బాబు ఎప్పుడో చనిపోయాడు, నీకు తెలుసు కదా అని అంటాడు.
అయితే ఐవానే ఆ బాబుని చంపేశాడని చెప్పి ట్రెవర్ కత్తితోటి ఐవాన్ని చంపేస్తాడు. పక్కన బాత్ టబ్ లో మేరీ వాళ్ళ బాబు ఉండడని చూస్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు. అయితే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ బ్లడ్ అనేది మనిషి బ్లడ్ కాదు, ఒక చేపదని చెప్పి తను చూస్తాడు. అలానే ట్రెవర్ కి ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటోలో రైనాల్డ్స్ తో ఫిషింగ్ చేస్తూ ఉన్న ఫోటో తనదే. స్టీవీ చెప్పింది నిజమే. ఆ పిక్ లో ఉన్నది ఐవాన్ కాదు, ట్రెవరే. సో ఫిలిం స్టార్టింగ్ లోని ట్రెవర్ చంపి పట్టుకు వెళ్తున్న డెడ్ బాడీ ఐవాన్దే. కార్పెట్ తోటి బీచ్ లో పడేద్దామని అనుకుంటాడు. సడన్ గా అక్కడికి ఇంకొక పర్సన్ రావడంతో ఆ కార్పెట్ ని సడన్ గా వదిలేస్తాడు. అయితే ఆ కార్పెట్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అందులో డెడ్ బాడీ ఉండదు. సో ఐవాన్ అనేవాడే అక్కడ ఉండడు. టార్చ్ లైట్ తో అక్కడికి వచ్చేది మళ్ళీ ఐవానే. అది చూసి షాక్ అయిపోతాడు ట్రెవర్. ఫిల్మ్ స్టార్టింగ్ మనకి ఈ సీన్ లో ఆపేశారు. ట్రెవర్ ఏం చూసాడో మనకి సరిగ్గా చూపించరు. క్లైమాక్స్ లో దాని గురించి చూపిస్తారు. అయితే స్టార్టింగ్ లోని హూ ఆర్ యూ అని మెన్షన్ చేసి ఉంటుంది కదా, దానికి బదులుగానే కిల్లర్ అని రాస్తాడు ఫ్రిడ్జ్ మీద. దాంతోపాటు స్టార్టింగ్ సీన్ లోనే మనకి ఆ టార్చ్ లైట్ ని కూడా చూపిస్తారు. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ లోనే చూపిస్తారు. ట్రెవర్ నార్మల్ గా లావుగా ఉన్నప్పుడు కార్ తోటి మేరీ వాళ్ళ బాబుని యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. మిర్రర్ మీద రూట్ 66 అని ఉంటుంది. దాంతోపాటు టైం కరెక్ట్ గా 1:30 PM. సో అందువల్లనే ట్రెవర్ మేరీని మీట్ అయినప్పుడల్లా కూడా 1:30 అని ఉంటుంది. ఇదంతా కూడా తను ఊహించుకుంటున్నాడు. ఐవాన్ ప్లేట్ నెంబర్ ఆ కార్ తనదే. ఐవాన్ కూడా తను ఊహించుకున్న క్యారెక్టరే. అయితే ఆ కార్ ని నాశనం చేస్తాడు. సో ఆ బాబుని చంపేసి వెళ్ళిపోయినందుకు తను గిల్టీగా అయితే మాత్రం కొన్ని రోజులు అతనికి నిద్ర పట్టదు. సో కొన్ని నెలలు పడుకోకుండా ఉండడం తోటి తనకి ఇన్సోమ్నియా జబ్బు వచ్చి సంవత్సరానికి పైగా, అదే ఆ యాక్సిడెంట్ చేసిన సంవత్సరం వరకు తను పడుకోకుండా ఈ విధంగా మారిపోతాడు. ఇన్సోమ్నియా వల్ల తనకి హెల్త్ పాడవడం, వెయిట్ లాస్ మాత్రమే కాకుండా తనకి ఇల్యూజనల్ ఇమేజినరీ థింగ్స్ లాంటి డిజీజ్ కూడా వస్తుంది. అందువల్లనే ఈ విధంగా అందరినీ ఊహించుకుంటున్నాడు. అందరినీ కాదు గానీ ఓన్లీ మేరీని, వాళ్ళ బాబుని, ఐవాన్ని మాత్రం తను ఊహించుకుంటున్నాడు. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని కూడా రియాలిటీలో ఉన్నవే. మేరీకి తనకి పరిచయం ఉందని అనుకుంటున్నాడు కానీ తన వల్ల బాధపడిన ఒక మదర్ మాత్రమే మేరీ. దాంతోపాటు స్టార్టింగ్ లోని హూ ఆర్ యూ అనే ఒక క్వశ్చన్ కి అయితే మాత్రం కిల్లర్ గా తనకు తనగానే డిఫైన్ చేసుకున్నాడు. తను ఊహించుకుంటున్న ఈ ముగ్గురు క్యారెక్టర్ల వల్ల రియాలిటీలోని చాలా డిస్ట్రాక్ట్ అయ్యే మాత్రం ఇలా ఇబ్బంది పడుతున్నాడు ట్రెవర్. సో మొత్తం కూడా రిలీజ్ అయ్యి తను చేసిన తప్పు తను తెలుసుకొని పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోతాడు. సో మొత్తానికి అక్కడ ట్రెవర్ ప్రశాంతంగా నిద్రపోతాడు. తను ఈ ఇయర్ అంతా ఈ గిల్ట్ తోటి తనకి సరిగ్గా నిద్ర పట్టదు. దాంతోపాటు ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా కూడా క్రియేట్ అవుతుంది. సో మొత్తం కూడా తనకి గుర్తురాగానే తన వల్ల ఎంత తప్పు జరిగిందో, తను రియాలిటీలో ఎంత డిస్ట్రాక్ట్ అయ్యాడో, సో దీని నుండి తప్పించుకోవాలనుకుంటే తన తప్పుకి తగ్గ ఫలితం రావాలని చెప్పి పోలీసుల దగ్గరికి లొంగిపోతాడు. సో అప్పుడు పీస్ఫుల్ గా నిద్రపోతాడు. సో అక్కడితో ఫిలిం ఎండ్ అవుతుంది. 2000లో వచ్చిన అమెరికన్ సైకో బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా, మంచి వైలెన్స్ తోటే, మంచి బ్లాక్ కామెడీ తోటే థ్రిల్లింగ్ గా ఉంటుంది. కానీ ద మెషినిస్ట్ అయితే మాత్రం అమెరికన్ సైకో ఫిలిం కన్నా నాకు పర్సనల్లీ ఎక్కువ నచ్చింది. ఫిలిం కలర్ ప్యాలెట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం హారర్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సో మొత్తానికి అయితే మాత్రం మీకు ద మెషినిస్ట్ ఫిలిం మీద క్లియర్ గా స్టోరీ అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.